హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. గడిచిన 10 ఏళ్లలో ఎన్నో రాజభోగాలు అనుభవించారు ఆయన. చేసిందే చట్టం, చెప్పేదే శాసనం అన్న రేంజ్లో కాలర్ ఎగరేసుకుని తిరిగారు. సీన్ కట్ చేస్తే పార్టీ ఓడిపోయింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మరేం హోదాలు లేక చాలా ఫీల్ అవుతున్నారట. అసలే ఓడిపోయిన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటం మరింత డ్యామేజ్ అని కూడా అనుకుంటున్నారట. అయినా పార్టీ ఓడిపోతే క్షేత్రస్థాయిలో నాయకుల్ని కూసోబెట్టి మాట్లాడుకొని మళ్లీ ఫామ్లోకి ఎలా రావాలి అని ఆలోచించాలి, కానీ డిప్రెషన్లోకి వెళ్లడం ఏంటని పొలిటికల్ పండిట్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఎవరా కట్టింగ్ మాస్టర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేటీఆర్ దేశవ్యాప్తంగా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గత 10 ఏళ్ల నుండి ఎన్నో పదవులు, ఎన్నో పెత్తనాలు చేశారు. అలాంటి కేటీఆర్ ఇవాళ ఏం పని లేక ఖాళీగా ఉండిపోవడంతో ఫ్యూచర్ డైలమాలో పడింది. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించిన గులాబీ చిన్న బాస్ లోక్సభ ఫలితాల తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. అసలే సీఎం సీటు దిగాల్సి వచ్చిందన్న బెంగతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి అసలు బయటికే రావట్లేదు. ఇటు చూస్తే ఒక ఎంపీ స్థానం కూడా దక్కకపోవడంతో కేటీఆర్ పార్టీ శ్రేణులకు నల్లపూస అయిపోయారు. తీహార్ జైలుకు వెళ్లి చెల్లిని చూసుకొచ్చిన వెంటనే ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఉచ్చు బిగుసుకుంది. ఆ క్రమంలో ఆయన పోస్టుపై పార్టీలో పెద్ద చర్చ జరిగింది. వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతోంది. మరోవైపు వలసలు కూడా గులాబీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా తయారైంది. ఇలాంటి పరిస్థితిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపాల్సిన బాధ్యత కేటీఆర్దే. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కువ హడావిడి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడైతే కేసీఆర్ ఢిల్లీ పాలిటిక్స్ చూసుకుంటారు. తానే సీఎం అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో సీఎం సీఎం అని నినాదాలు కూడా చేయించుకున్నారు. అయితే కల్వకుంట్ల దొరలు కన్న కలలు ఒక్కటి కూడా నెరవేరలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వరుస పరాభవంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలందరూ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు జరిగిన బైపోల్స్ లో కూడా కారు ప్రభావం చూపించలేకపోయింది. ఒక రకంగా కారు టైర్లు పేలిపోయాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ దెబ్బతో ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పలువురు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. మరికొందరైతే కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో యాక్టివ్గా ఉంటూ పార్టీ నాయకులను మరో పార్టీకి వెళ్లిపోకుండా ఆపాల్సిన కేటీఆర్ సైలెంట్ గా ఉండటం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కరెక్టేనా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు పార్టీ వర్గంలో వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని ఆ పోస్టు నుండి దించాలని డిమాండ్లు కూడా మొదలయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో అయితే ఎలాగైనా సత్తా చాటుకుంటామని బీరాలు పలికిన కేటీఆర్ ఇప్పుడు అవమాన భారంతో బయటకు రావడం లేదని ప్రత్యర్థి పార్టీలు ఓ రేంజ్ లో విమర్శిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల అఫిడవిట్ పై కోర్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ఇలా బీఆర్ఎస్ లోని పెద్ద తలకాయల చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగుస్తోందని చెప్పాలి. ఈ పరిస్థితిలో కేటీఆర్ కు పార్టీని హ్యాండిల్ చేసేంత సినిమా లేదని, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు తీసి మళ్లీ ఫారిన్ పంపిస్తేనే బెటర్ అన్న సజెషన్స్ కూడా వస్తున్నాయట. ఎంత కాదన్నా 2 టర్మ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పార్టీని మాత్రం వదులుకోలేరు. కొడుకు కేటీఆర్ యాక్టివ్ రోల్ పోషించిన లోక్సభ ఎన్నికల్లో సొంత జిల్లా మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ఇక రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఇటు చూస్తే పార్టీ కేడర్ పూర్తిగా నిరుత్సాహంలో ఉంది. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మార్పు పైన కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. మొత్తంగా ట్రాక్ తప్పిన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ఎలాగోలా గాడిలో పెట్టడానికి కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పార్టీలో కీలక బాధ్యతల నుండి తప్పించాలని భావిస్తున్నారట. కేసీఆర్ ఆ స్థానంలో కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు ఆ పదవి కట్టబెట్టాలా అనేది కేసీఆర్ పార్టీలో సీనియర్లతో సంప్రదింపులు చేస్తున్నారట. ఆ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు రేస్ లో హరీష్ పేరు వినిపిస్తోంది. అయితే హరీష్ కు అప్పగించిన మళ్లీ కుటుంబ సభ్యులకే పదవి ఇచ్చారనే విమర్శలు ఎదురవుతాయి.
దీంతో హరీష్తో పాటుగా ఎస్సీ బీసీ సామాజిక వర్గాల నుండి ఎవరినైనా రెండో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని చూస్తున్నారట. తెలంగాణ వచ్చినప్పుడు దళితుణ్ణి సీఎం చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఘనంగా ప్రకటించారు కేసీఆర్. గెలవగానే ఆ విషయం మర్చిపోయి విర్రవీగిపోయారు. ఇప్పుడు రెండో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినైనా ఆ వర్గానికి కేటాయించాలని లీడర్ని వెతుకుతున్నారట. మొత్తానికి అలా సాగిపోతోంది కారు పార్టీ ప్రయాణం.